హలో. నమస్కారం అండి. నమస్తే. సార్ నా పేరు బ్రహ్మనాయుడు అండి. నాయుడు గారు చెప్పండి. బాగున్నారా? గుండా జయప్రకాష్ నాయుడు గారు. చెప్పండి. ఏంటి మీ మీద సాక్షిలో కథనం? సాక్షిలో కథనానికి ఏముందండి, వాళ్ళు వేసుకుంటానికి ఏముంది కథనానికి. కాదు ఏదో జయప్రకాష్ నాయుడు అన్నవాడు అక్కడ ఒక పార్టీకి ప్రతినిధిగా ఉన్నా అక్కడ ఉన్న కుట్రలు వేయడానికి ఏముందండి. ఇప్పుడు నేను ఫాస్ట్ గా ఎదిగే రాజకీయాల్లో ఎదగడానికి ముందుకెళ్ళేవాడిని. అవును. ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే, ఇప్పుడున్న ఎలిగేషన్ ఏంటంటే ఇది ఒక సివిల్ మ్యాటర్ అండి ఇది. కాదు మీరు చాలామందికి సహాయ సహకార్యమాలు కార్యక్రమాలు చేస్తుంటారు, పేదవాళ్ళకి డబ్బులు ఇస్తుంటారు, చదువుకునే పిల్లలకు డబ్బులు ఇస్తుంటారు. నాకు భీమవరంలో ఉన్న వాళ్ళే చెప్పారు. వాళ్ళ దగ్గర నేను మీ ఫోన్ నెంబర్ తీసుకున్నా. చూస్తే అంటే ఏంటి ఇలా జరిగిందంటే చెప్పిన మాట వాస్తవం. అంటే అసలు మీ మీద వచ్చినటువంటి ఆరోపణ సాక్షిలో జనసేన జెడ్పీటీసీ సభ్యుడి వేధింపులు, 10 లక్షల డబ్బులు బంగారం తీసుకొని మోసం చేశాడు, గంజాయి స్వీట్స్ తినిపించి మత్తులో టార్చర్ చేసేవాడు, వీడియోలో ఆవేదన వ్యక్తం చేసిన భీమవరం గునుపూడికి చెందిన విజయలక్ష్మి అని ఉంది. అసలు ఏంటి ఒక 2 నిమిషాలు క్లియర్గా చెప్తారు మీ మీద వచ్చిన ఎలిగేషన్ ఏంటి? ఎలిగేషన్ అనేది మీరే చెప్పేశారు కదా, నేను చెప్తున్నాను. ఏంటంటే ఒక ఒక తండ్రి కొడుకు ఒక వైసీపీ నాయకుడు మాట ఎలక్షన్ ముందు వచ్చి నాకు ఇలాగా ఒక బ్యాంక్ లో ఎన్పిఐ అయిపోయి ఉంది, అది 2,40 లక్షలు కట్టాలి, నా కొడుకు జీవితం పాడైపోతుంది, నా వయసు ఎలాగ అయిపోయింది, అలా ఆ విషయంలో ఆయన వచ్చారు, తిరిగారు. దానికి ఆ బ్యాంక్ సంబంధించింది ఒక 14 సెంట్లు సైటు సంబంధించి దానికి 2,70,00,000కి మేము కొన్నాము. ఆ కొన్న తర్వాత ఆ అమౌంట్ బ్యాంకుకే వైట్ అమౌంట్ మా కంపెనీ నుంచి కొట్టాము. ఓకే. ఆ 2,70,00,000 కట్టిన తర్వాత అతను రిజిస్ట్రేషన్ చేయమని అంటే 30 లక్షల రూపాయలు ఎక్స్ట్రా కావాలని అడిగాడు. ఆ 30 లక్షలు కూడా ఇచ్చేసేయండి, ఎందుకు ముందు మూవ్ అయిపోతుంది. ఓకే, మీరు కొన్నారు వేరే వాళ్ళ దగ్గర నుంచి, మరి అయిపోయింది, డబ్బులు ఇచ్చారు, ఇంకేంటి ప్రాబ్లం? అక్కడ ఉన్న అతను రిజిస్ట్రేషన్ చేయడం అనేసి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేసుకుని వెర్షన్ రిజిస్ట్రేషన్ చేయడం మానేశాడు. మీ దగ్గర డబ్బులు తీసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేయలేదా? చేయలేదు. అదే మీరు మొత్తం ఎట్లా ఇచ్చారు రిజిస్ట్రేషన్ అప్పుడు కదా కొంత అమౌంట్ ఇచ్చింది. దాంట్లో ఒక 8 లక్షలు ఆగింది. అది ఫైనాన్షియల్ ఇష్యూది. ఓకే. దానికి వచ్చిన తర్వాత ఈ వెర్షన్ లో నేను బాగా కంప్లైంట్ మా కంపెనీ నుంచి కంప్లైంట్ పెట్టడం, 2 టౌన్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టడం, ఆ కంప్లైంట్ పెట్టిన దాంట్లో ఇది రావడం, అది అతనికి హెల్ప్ చేయటం, ఇలా 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 జరగటం. దాన్ని అతను ఏంటంటే ఇలాగా కొన్ని ఆ వ్యక్తి ఏంటంటే దాదాపుగా 100-150 మందికి చీట్లు వేసి అవేసి వేసి అన్ని ఆర్థికంగా అందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ఆ బాధ్యతలు దాదాపు నా దగ్గరికి 150 మంది వచ్చారు. ఓకే. ఆ వ్యక్తి పేరు? ఇంకా పేర్లు అయితే నేను చెప్పాలనుకోవట్లేదండి, అదంతా నేను వేరేగా చూసుకుంటాను. ఓకే. పేరంటే మహిళ గురించి మీరు చెప్పేది? మహిళ గురించి కాదు నేను చెప్పేది. అంటే ఎందుకు మహిళని అడ్డం పెట్టి నన్ను అల్లరి చేస్తున్నారు? ఓకే, ఆవిడని అడ్డం పెట్టి ఆయన అల్లరి చేస్తున్నారు. మీ దగ్గర డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తానని ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేయకుండా, సో ఇప్పుడు మీరు దాన్ని చట్టపరంగా మీరు స్టేషన్లో నా డబ్బులు కట్టాను, నాకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయలేదు అని చెప్పేసి మీరు లీగల్గా మీరు ముందుకెళ్లే క్రమంలో మహిళను అడ్డం లీగల్గా ఏంటంటే ఆ కంపెనీకి నుంచి మేము కంప్లైంట్ పెట్టడం, అది పిలపటం చేయటం, ఏదో సగం చేస్తానంటాం ఏదో జరుగుతుంది. అది ఎమ్మెల్యే గారు ఇళ్ళలో సెటిల్ చేస్తున్నారు, అది మాట్లాడుతున్నారు, ఇవాళ చేస్తాను రేపు చేస్తానంటూ నడుస్తున్నాడు. అది జరగటం వల్ల నేను అడగటం వల్ల దీంట్లో ఇది వరకు మా దగ్గర ఉండే అమ్మాయి ఈ అమ్మాయితో ఇలాగా చేస్తాడు. కానీ అమ్మాయి అయితే చాలా మంచి అమ్మాయి. మరి ఆ అమ్మాయి ఎందుకు వాళ్ళ ట్రాప్ లో పడ్డది అన్నది నాకు తెలియదు. అది కూడా అమ్మాయిని ఏంటంటే దాచేశారు. ఎదురు బదురు వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఏంటన్నా నిజాలు చెప్తాదని నేను అనుకుంటున్నాను. సో మీ కంపెనీలో ఎంప్లాయా అంతకుముందు?
మా దగ్గర మా ఆఫీస్లో చూడడానికి వంట వండడానికి వచ్చేది ఓకే, అమ్మాయి. మీ ఆఫీస్లో వంట వండేటువంటి అమ్మాయి. ఆ, మూడు నెలల నుంచి ఆ అమ్మాయిని మార్పించేసాము. అంటే బిహేవియర్ బాగోట్లేదు, అంటే మామూలుగా ఎప్పుడైనా ఉంటాయి. మొన్న కూడా ఎప్పుడో వారం రోజుల క్రితం కూడా ఏదో గ్యాస్ బండి లేకపోతే వచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళు. హ్మ్. వచ్చింటే గ్యాస్ బండి ఇప్పించి పంపించాము. హ్మ్. ఆ, అలాంటి వెర్షన్ లో ఇది. దీన్ని ఏంటంటే పార్టీని జనసేన పార్టీ ఆ, అధ్యక్షుల్ని బ్యాట్ చేయడం కోసం కూడా వాడుకుంటున్నాడు ఈ నాయకుడు, వైసీపీ నాయకుడు. కాదు, మీరు జనసేన పార్టీ అధికారంలో లేని రోజే, ఆ పార్టీకి 0 ఎమ్మెల్యే సీట్లు ఉన్న రోజే జెడ్పీటీసీగా గెలిచినటువంటి వ్యక్తి మీరు. అవును. అంటే అలా గెలవటం అంటే దానికి ఎంతో కృషి ఉండాలి, లోకల్గా పట్టు ఉండాలి, ప్రజల యొక్క మద్దతు ఉండాలి. అలాంటి అది మీరు ఇలాంటి ఆరోపణలో చిక్కుకుంటే మీకు మీ స్థానికంగా మీ పార్టీకి డ్యామేజీ, మీ అధినేతకి డ్యామేజీ. సో మీరు మరి అలా ఇవన్నీ ఇంత దూరం పోకుండా మీరు జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఉంది కదా. అది అంటే నేను హైదరాబాద్ లో బిజినెస్ పనిలో అక్కడ ఉండిపోవడం, ఇక్కడ నేను పార్టీ కార్యక్రమాలు కూడా చాలా దూరంగా ఉంటున్నాము. ఎందుకంటే నేను ఆ దాంట్లో అక్కడ బిజీ అయిపోవడం హ్మ్. దీంట్లో ఉన్న దాంట్లో. ఇది ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలని రుద్దడానికి ఆ, ఇప్పుడు ఎందుకంటే జనసేన పార్టీ అన్నది మంచి ఆశయాలతో ఆయన పెట్టింది. దానికి అనుగుణంగానే ఆయనతో 2007 నుంచి ఆయనకి కూడా ఫాలో అవుతా ఉన్నాను. హ్మ్. అదే ఫాలోలో నేనంటూ నా భీమవరం నియోజకవర్గం ఉన్న ప్రజలకు కానీ, నా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల్లో ఉన్న కానీ నేనంటూ తెలిసిన వ్యక్తుల్లో నేనేంటన్నది అందరికీ తెలుసు. సో మీరు చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా మరి ఈ ఆరోపణలన్నీ? 100% నేను ఈ రోజే కోర్టులో ఫైల్ చేశాను, హైకోర్టులో. ఓకే. దాన్ని 100% చట్టపరంగా ఉంటాను. ఎందుకంటే నేను నీతికి నిజాయితీకి ఎప్పుడు ఒక రూపాయి ఎదరోడు తీసుకోను. ఏదైనా ఉంటే నా డబ్బు నేను ఎవరికైనా 10 మందికి సహాయం చేసే మైండ్ సెట్ లో ఉంటాను తప్ప హ్మ్. ఇలాంటి చీపు ఎవరో డబ్బులు. ఆమె స్థితి ఏంటన్నది ఏంటంటే ఒక పూట ఉంటే ఒక పూట తినలేని అమ్మాయి. కానీ ఆ అమ్మాయి మంచిది. ఎందుకంటే ఆ అమ్మాయిని ఎవరో వెనకాల ఆడినారన్న వెర్షన్ మీకు కూడా చెప్పాను. అంటే వెనకాల ఆడిస్తారంటే డబ్బులు ఇచ్చి ఆడిస్తున్నారనే మీ ఆరోపణ? ఆ- అది డబ్బు ఇచ్చారా లేకపోతే భయపెట్టారా లేకపోతే ఏం చేశారా అన్నది నాకు తెలియదు. హ్మ్. అది త్వరలో 2-3 రోజుల్లోనో 4 రోజుల్లోనో తెలుస్తుంది. అవన్నీ కూడా బయటకు పెట్టుకుని నేను కాదు, ఇక్కడ ఇక్కడ ఏం రాశారంటే జయప్రకాష్ నాయుడు గారు, ఆ, ఆ, మీరు మీరు ఆ అమ్మాయి అంటే ఇష్టమని చెప్పి లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని మీరు అడిగారు అని చెప్పేసి రాశారు. సార్ ఇప్పుడు ఎలిగేషన్ చేసే దాంట్లో నేను అమ్మాయిని చేసుకో ఉన్న పరిస్థితుల్లో నేను అప్పుడు అమ్మాయి ఏంటన్నది తెలిసిన తర్వాత అమ్మాయితో ప్రేమ కలాపాలు చేయటం అనేది ఉండదు. హ్మ్. ఎందుకంటే నేనున్న నా 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 రేంజ్కి నాకున్న దానికి అంత చీప్ గా ప్రేమ కలాపాలు చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. అంత ఆ, ఆ, ఆలోచన లేకోకుండా కూడా నేను ఉండను కూడా. ఏంటంటే ఎవరైనా క్యాజువల్ గా అందరినీ నమ్మే నేను వ్యవహారం చేస్తాను. ఒకళ్ళ అనుమానంతో ఏ వ్యక్తితోనూ ఎవరో నా శత్రువు వచ్చినా కూడా అలాంటి ప్రయత్నాలు చేయను. హ్మ్. మంచిగా ఉండాలి, మంచిగా చేయాలని చెప్పేస్తే నేను అడుగుతాను. జెడ్పీటీసీగా ఉన్నారు, ఈరోజు అధికార పార్టీ జెడ్పీటీసీగా ఉన్నారు, స్థానికంగా జనసేన ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ. సో ఇలాంటివి మీ మీద వచ్చిన తరుణం మీకు బాధ లేదా? బాధ అన్నది ఏంటండి, నేనున్న ఆ, నా హ్మ్. జీవిత జీవిత చరిత్రలో 25 సంవత్సరాల నుంచి వేసుకున్న నా పునాదిని ఈ ఒక్క విషయంలో చాలా బాధ కల్పించింది. కానీ జయప్రకాష్ అన్నవాడిని మానసికంగా ఇలాంటి ఎలిగేషన్లు పెట్టి కొంగొట్టడం అన్నది ఎవరి వల్ల అవదు. హ్మ్. ఎందుకంటే జయప్రకాష్ అన్నవాడు చాలా మొండోడు, మంచోడు. రెండు అది ఎవరు అడిగినా చెప్తారు. నేనంటూ తెలిసిన ప్రతి ఒక్కరు సో అయితే కోర్టులో చూసుకుంటారు, న్యాయపరంగా ఎలాంటి సవాళ్ళైనా ఎదుర్కొంటారు. న్యాయపరంగా ఈ ప్రతిపక్షం పాత్ర కూడా పోషిస్తుందన్నది విషయం తెలుస్తుంది. మీరు మీరు ఏ దేవుని నమ్ముతారు బాగా, జయప్రకాష్ నాయుడు గారు? సార్ నేను అన్ని రకాల దేవుళ్ళని నమ్ముతాను. ఓకే. అది కులం మతంతో పని లేదు. మీరు నమ్మే భగవంతుడి మీద ఒట్టేసి మీరు ఏ తప్పు చేయలేదని చెప్పగలుగుతారా? 100% అండి, దాంట్లో తిరిగే లేదు. కానీ ఇప్పుడు ఉన్న ఎలిగేషన్లు అన్ని కూడా చేసుకుంటానే వెళ్తా ఉన్నారు. హ్మ్. ఆ ఎలిగేషన్లు అన్నది తప్పన్నా
మనిషి అన్నవాడు మానవుడు అన్నవాడే చేస్తాడు, వాడే సరిదిద్దుకోగలుగుతాడు కూడా. ఓకే. కానీ 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 తప్పు ఒప్పు అన్నది మానసికంగా ఉన్నది ఏదైనా ఉంటే జయప్రకాష్ని ఎదుర్కోవాలా తప్ప జనసేన పార్టీ అధినేతని పవన్ కళ్యాణ్ ని తీసుకురావటం అన్నది చాలా తప్పు. ఎందుకంటే అది వ్యక్తిగతం. ఇప్పుడు నిజంగా నేను తప్పే చేశాను అనుకోండి, అది వ్యక్తిగతం. అది జయప్రకాష్ నాయుడు గురించి మాట్లాడాలి తప్ప పార్టీని తీసుకురావడం అన్నది తప్పు. ఆ విషయంలో మాత్రం మీ అందరికీ ఖచ్చితంగా చెప్తున్నాను, నాకు జనసేన పార్టీకి ఆపాదించవద్దు. అది నేను చేసిన తప్పు, జనసేన పార్టీ చేయలేదు. ఏదైనా తప్పు చేస్తే నేను చేసినట్టు అంతే తప్ప జనసేన పార్టీ కాదు తప్పు చేయటం. ఎందుకంటే పార్టీని బ్యాడ్ చేయటం అన్నది నాకు చాలా బాధాకరం ఉంది. ఎందుకంటే మాట్లాడితే జనసేన పార్టీ అని నేను అంటే మీది ఏ ఛానల్ నాకు తెలియదు. సాక్షిలో చూశాను, నేను చూస్తే ఏకంగా అదే స్క్రోలింగ్ చేసుకుంటా వచ్చారు, జనసేన పార్టీ జడ్పీటీసీ అని చెప్పి. నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఇంత కంచుకోటగా ఉండి నేను చేసుకుని వచ్చిన దానికి ఇలాగా నన్ను ఆ స్క్రోలింగ్ ఆ టీవీల్లోనూ ఇట్లో సోషల్ మీడియాలో చూడటం చాలా బాధ. అంటే మామూలు సామాన్యుడు అయితే ఎవడైనా అయితే తట్టుకోలేడు. కానీ జయప్రకాష్ కాబట్టి మీతో మాట్లాడుతున్నాడంటే ఆ మొండితనం కూడా నాకు ఉంది కాబట్టి, ఆ వెనకాలన్న మా అధినేత అయిన కళ్యాణ్ గారి ధైర్యాన్ని నూరు పోసుకుని బతుకుతాను కాబట్టి 2007 నుంచి కూడా నేను దాన్ని ఎదుర్కొనడానికి ఈ రోజే కోర్టులో అప్పీల్ చేశాను. అంటే ఫైనల్ గా మీకు ఆర్థిక లావాదేవీలు ఉన్నటువంటి ఒక వ్యక్తి మీరు డబ్బులు ఇచ్చినా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయలేదని మీరు లీగల్గా ప్రొసీడ్ అవుతున్న తరుణంలో ఈ అమ్మాయిని అతను ట్రాప్ చేసి మభ్యపెట్టో బెదిరించో మీ మీదకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఇది క్రియేట్ చేశారనేది మీరు చెప్పింది ఇప్పుడు ఎంటైర్ 100% అదే మాట మీద అదే స్టాండ్ మీద ఉంటారుగా? అదే స్టాండ్ మీద ఉంటాను సార్. రైట్, ధన్యవాదాలు జయప్రకాష్ నాయుడు గారు. థ్యాంక్ యూ నాయుడు గారు. అది పరిస్థితి అండి. ఆయన ఏం చెప్తున్నారంటే, భీమవరం గనుపూడికి చెందిన విజయలక్ష్మి అనేటువంటి మహిళ, తన ఆఫీసులో పనిచేసేటువంటి మహిళ, భోజనాలు వంటలు ఉండేటువంటి కార్యక్రమానికి సంబంధించి పనిచేస్తుంది ఆవిడ. 3 నెలలు అయింది ఆవిడ రావట్లేదు. సో తాను ఎవరికో డబ్బులు ఇచ్చిన వైసీపీ నాయకుడు ఏం చెప్తున్నాడు, పేరు చెప్పడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపట్లేదు, పేరు చెప్పట్లేదు. సో ఈయన ఆ డబ్బులు ఇచ్చిన నేపథ్యంలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయకుండా అవతల వ్యక్తి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయమని చెప్పేసి ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతున్నటువంటి ఆ నేపథ్యంలో ఈ భీమవరం గనుపూడికి చెందిన విజయలక్ష్మి అనేటువంటి మహిళతోటి ఈ డ్రామా ఆడిస్తున్నాడు. నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఆవిడ పెళ్లి చేసుకుంటాను, ప్రేమిస్తాను అనేటువంటి చెప్పేటువంటి అంత చీప్ క్యారెక్టర్ నాది కాదు, నేను ఒక జెడ్పీటీసీని. సో నేను ఆ విధంగా అంత కక్కుర్తి పడాల్సిన పని నాకు లేదని ఇండైరెక్ట్గా చెప్పాడు. మీరు చూశారు. ఆయనకి మనకి ఇప్పటివరకు ఎలాంటి అనుబంధం లేదు. భీమవరం దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నాము, డైరెక్ట్గా ఫోన్ కొట్టేశాము. సో ఆయన చెప్పినటువంటి ఆయన అభిప్రాయాన్ని మీకు అందిస్తున్నాము. బాధిత మహిళ యొక్క వాయిస్ కూడా మనం అయితే తీసుకొని అందిస్తాం పవర్ 9 ద్వారా. పవర్ 9 సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏమంటే చేయండి. ఏ పార్టీకి, ఏ కులానికి, ఏ మతానికి పవర్ 9 కొమ్ము కాయదు. బాధితుల యొక్క గొంతుని ప్రజాక్షేత్రంలో పెట్టడం, వినిపించడం మా లక్ష్యం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. తప్పెవరిది ఒప్పెవరిది మీరే డిసైడ్ చేయండి.